హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తెలుగు డబ్బుడ్ యానిమేస్ చాలా ఉన్నాయి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ యానిమే తెలుగులో ఉంది అని. అండ్ ఒకవేళ యానిమే తెలుగులో ఉన్నా సరే యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అని చాలా మంది డౌట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు చాలా మంది ప్రెజెంట్ క్రంచీరోల్ యొక్క తెలుగు డబ్బుడ్ యానిమే లిస్ట్ కావాలంటున్నారు. అంటే ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏ యానిమేస్ వచ్చాయి, రీసెంట్గా ఏ యానిమేస్ వచ్చాయి, ఆ లిస్ట్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో తెలుగు డబ్లో ఉన్న అన్ని యానిమేస్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ని 5 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను. సో దీని ద్వారా మీకు ఏంటంటే బెస్ట్ డబ్బింగ్, గుడ్ డబ్బింగ్, సో అలా మీకు వరస్ట్ డబ్బింగ్, సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఈ 5 కేటగిరీస్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ, సూపర్, గుడ్, యావరేజ్, వర్స్ట్. సో ఈ కేటగిరీస్ని చూస్ చేసుకొని నేను చెప్పడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ టైం సేవ్ అవుతుంది. సో ప్రతి యానిమే బాగుంది అంటే మీరు వెళ్ళి చూస్తారు కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకూడదు. సో అలా ఈ కేటగిరీస్తో చెప్తాను. సో నేను బాగా రీసెర్చ్ చేశాక నాకు 75 యానిమేస్ అయితే దొరికాయి అనమాట. టోటల్గా మొత్తం వెతికాను. అండ్ ఇంకా కొన్ని తెలుగు డబ్స్ అయితే ఉండి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇవి కాకుండా ఏదైనా తెలుగు డబ్ కానీ చూసుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వ్యూవర్స్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అలా కాకపోయినా సరే నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు 75 యానిమేస్ని తెలుగు డబ్లో ఉన్న ప్రతి యానిమేని ఎలా చూసావు అని. సో కొన్ని యానిమేస్ అయితే చూడలేదు, అవి మీకు చెప్తాను. మీరు చూసుంటే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ ఈ వీడియో చేయాలని చాలా యానిమేస్ వరకు చూశాను. సో లాగ్ చేయకుండా ఫాస్ట్గా చెప్పి ఫాస్ట్గా ఎండ్ చేస్తాను. అండ్ ర్యాంకింగ్ చేయట్లేదు, జస్ట్ ఐడెంటిఫికేషన్ మాత్రమే. 75 యానిమేస్కి ర్యాంకింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. నెంబర్ 1 సోలో లెవెలింగ్. డబ్బింగ్ అయితే చాలా బాగుంటుంది, గుడ్ అని చెప్పొచ్చు. యానిమే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దీని గురించి నేను ఏం చెప్తాను అందరికీ తెలుసు దీని గురించి. నెంబర్ 2 ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు ఎ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. సో దీని గురించి నేను రీసెంట్ వీడియోస్లో చెప్దామని అనుకున్నాను. మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే 10 బెస్ట్ తెలుగు డబ్బుడ్ యానిమే లిస్ట్ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే దీని డబ్బింగ్ చాలా బాగుంది. డబ్బింగ్ చాలా బాగుంది అంటే బట్టలు చింపుకునే అంతగా లేదు. బట్ పర్టికులర్లీ ఈ యానిమే యొక్క తెలుగు డబ్ అయితే చాలా బాగుంది. జపనీస్లో అయినా చూడండి పర్వాలేదు, అని తెలుగులో అయినా చూడండి ఖచ్చితంగా నచ్చేస్తుంది. బట్ తెలుగు డబ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో గుడ్, పర్వాలేదు. ఇది మరీ అంత నెగ్లెజిబుల్గా లేదు, మరీ అంత తోపు అనేది చెప్పలేను. సో ఇదైతే గుడ్ అనమాట. నెంబర్ 3 అసాసినేషన్ క్లాస్ రూమ్. ఓపీ అసలు తెలుగు డబ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఈ యానిమేని చూడాలి. చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు చూడమన్నాను. నెంబర్ 4 బ్లూ లాక్. బ్లూ లాక్ ఇప్పుడు చాలా మందికి తెలుసు. అండ్ ఈవెన్ తెలుగులో బ్లూ లాక్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా బ్లూ లాక్ గురించి ఏం చెప్తాను, ఎక్స్ట్రాడినరీ యానిమే. అండ్ దాని డబ్బింగ్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ దాని డబ్బింగ్ ఇంకా కొంచెం బెటర్గా ఉండవచ్చు, అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే గుడ్ అని చెప్తాను. నెంబర్ 5 జెన్షు. చాలా ఇంట్రెస్టింగ్ యానిమే. మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మాట్లాడున్నాను. తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్ట్రాడినరీ తెలుగు డబ్బింగ్ అని అయితే చెప్తాను. ట్రస్ట్ మీ, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యానిమేని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 6 డానడన్. మీకు తెలిసిందే తెలుగులో డానడన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్ దాని యొక్క తెలుగు డబ్ చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ వాళ్ళు జాపనీస్ వాయిస్ యాక్టర్స్కి పోటీ ఇస్తున్నట్టు తెలుగు డబ్బింగ్ అయితే చేశారు. అండ్ మీరు ఒకవేళ తెలుగు డబ్బింగ్ మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అవుతున్నారు. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేయండి, ఎక్స్ట్రాడినరీ డబ్బింగ్. నెంబర్ 7 కైజు. నెంబర్ 8 లిటరల్లీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. అండ్ తెలుగు డబ్ అయితే కేక్, అసలు మిస్ అవ్వద్దు ఈ యానిమేని తెలుగులో మాత్రం. నేను యాక్చువల్గా తెలుగు కన్నా ఎక్కువ జాపనీస్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ డబ్బింగ్ అంత క్వాలిటీగా ఉంటుంది కాబట్టి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కైజు నెంబర్ 8 ఎయిర్ అయ్యే టైంలో తెలుగు డబ్ రిలీజ్ అయింది. సో ఎలా ఉంది అని చెక్ చేశాను అనమాట. చూడంగానే చాలా నచ్చేసింది. ఈవెన్ నేను ఇప్పటిదాకా చెప్తున్నాను కైజు నెంబర్ 8 అసలు జాపనీస్ని టచ్ కూడా చేయలేదు. సో తెలుగు డబ్ అయితే పీక్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 8 డీమన్ స్లేయర్. యానిమే అయితే కేక, ఓపీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పట్టు. బట్ తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం వర్స్ట్ ఇది. దీనికన్నా దారుణమైనది అయితే లేదనుకుంటున్నాను. సారీ, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, దీనికి రేటింగ్ కూడా ఇవ్వలేను, ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో యానిమే మీద ఎఫెక్ట్ అవుతుంది నేను ఎక్కువ ఏం మాట్లాడినా సరే. నెంబర్ 9 దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ లైఫ్. యానిమే అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, నో ఓట్స్, అసలు చాలా బాగుంటుంది. బట్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. సో నేనైతే గుడ్ అని చెప్తాను, పర్వాలేదు. నెంబర్ 10 ర్యాంకింగ్ ఆఫ్ ద కింగ్స్. దీని గురించి ఆల్రెడీ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. దీని యానిమేషన్ ని చూసి మాత్రం అస్సలు మోసపోకండి. యానిమే చాలా బాగుంటుంది, తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చెక్ చేయండి. నెంబర్ 11 మ్యాజిక్ మేకర్, హౌ టు మేక్ మ్యాజిక్ ఇన్ అనదర్ వరల్డ్. యానిమే అయితే సూపర్ ఉంటుంది అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి ఎంత మంచిగా తెలుగు డబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సూపర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 12 365 డేస్ టు ద వెడ్డింగ్. యానిమే చాలా బాగుంటుంది. స్లైస్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా చూసే వాళ్ళకి యానిమే అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ డబ్బింగ్ కూడా బాగుంటుంది. ఈ యానిమే యొక్క రైటింగ్ అయితే అస్సలు బాగుండదు. నేను మంచిగా రాసి ఉంటే చాలా బాగుండేదని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే వాయిస్ యాక్టర్స్ చాలా మంచిగా చేశారు. బట్ రైటర్స్ కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు, కొంచెం హ్యాండ్ ఇచ్చేశారు. సో యావరేజ్ అని చెప్తాను. సో మరీ దీనికి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీనా ద స్టారీ బ్రెడ్. యానిమే చాలా బాగుంటుంది, నేను తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది, చెక్ చేసేయండి. నేనైతే సూపర్ అని చెప్తాను.
నెంబర్ 14 బర్సర్క్ ఆఫ్ గ్లటనీ. యానిమే నాకు అంత ఎక్కలేదు. నేను ఈ యానిమేని పూర్తిగా కూడా చూడలేదు. హాఫ్ ఆఫ్ ద సీజన్ చూసాను అనుకుంటా. సో నాకు అలాగే అనిపించిందా, నాకు ఒక్కడికే లేదా అందరికి అలానే అనిపించిందా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తెలుగు డబ్ అయితే యావరేజ్ అని చెప్తాను. చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేసేయండి. టవర్ ఆఫ్ గాడ్ యానిమే అయితే ఓపీ ఉంటుంది. ఫస్ట్ సీజన్ తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంటుంది అండ్ సెకండ్ సీజన్ అయితే ఓపీ ఉంటుంది. నెంబర్ 16 గుడ్ బై డ్రాగన్ లైఫ్. యానిమే అయితే చాలా బాగుంటుంది. తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో హీరో వాయిస్కి అయితే పర్ఫెక్ట్గా సింక్ అయిపోయింది అనమాట. సో ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూసేసేయండి. టైమ్ టు నాట్ విత్ అకాగామి సిస్టర్. సారీ టు సే, ఈ యానిమే అయితే చూడలేదు. ఒకవేళ మీరు ఎవరైనా తెలుగు డబ్ చూసుంటే కామెంట్ చేయండి. ఒకవేళ జాపనీస్లో చూసున్నా కామెంట్ చేయండి. నెంబర్ 18 డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. యానిమే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఆల్సో డబ్బింగ్ కూడా సూపర్గా ఉంటుంది. చెక్ చేసేసేయండి. నెంబర్ 19 యువర్ మిస్ సర్వెంట్. యానిమే అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా బాగుంటుంది. మరీ అంత కాకపోయినా సరే వాచబులే. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాపనీస్ అలవాటు ఉంటే జాపనీస్, లేదా తెలుగులో అలవాటు ఉంటే తెలుగులో చూసేసేయండి. నెంబర్ 20 రీమాస్టర్. యానిమే అయితే చాలా బాగుంటుంది. తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 21 డ్రాగన్ బాల్ డైమా. ఇంకా డ్రాగన్ బాల్ గురించి ఇక నేను ఎంత మాట్లాడినా తక్కువే. సో యానిమే అయితే తోప్ తురుమ్ అనమాట. అండ్ తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే అందరూ ఓజీ వాయిస్ యాక్టర్స్ చెప్పారు కాబట్టి. నెంబర్ 22 షాంగ్రిలా ఫ్రాంటియర్. యానిమే బాగుంటుంది అండ్ తెలుగు డబ్ సూపర్ అని చెప్తాను. ఒకసారి చెక్ చేసేయండి. నెంబర్ 23 పాసిబుల్లీ ద గ్రేటెస్ట్ ఆల్కెమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ యానిమే చాలా బాగుంటుంది. చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేయండి అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ అని చెప్తాను. నెంబర్ 24 ట్రాప్డ్ ఇన్ డేటింగ్ సిమ్. యానిమే అయితే చాలా బాగుంటుంది అండ్ డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంటుంది. నెంబర్ 25 జామ్ 100. ఇదైతే ఓపీ యానిమే అండ్ డబ్బింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చెక్ చేసేవాళ్ళు చెక్ చేసేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 26 అండ్ ఆర్క్ డైమండ్స్ డైలమా. యానిమే బాగుంటుంది అండ్ దాంతోపాటు తెలుగు డబ్ కూడా బాగుంటుంది. తెలుగు డబ్ అయితే గుడ్ అని చెప్తాను. నెంబర్ 27 ఫైర్ ఫోర్స్. యానిమే అయితే కేక చాలా బాగుంటుంది, బట్ తెలుగు డబ్బే కొంచెం యావరేజ్గా అనిపించింది. సో ఇట్స్ గుడ్, బట్ దీనికి ఎక్కువ డిజర్వ్ చేస్తుంది అనుకుంటున్నాను తెలుగు డబ్ అయితే. నెంబర్ 23 ఆలియా సమ్టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. యానిమే అయితే చాలా బాగుంటుంది. తెలుగు డబ్ సూపర్ అని చెప్తాను. నెంబర్ 23 స్పై ఎక్స్ ఫ్యామిలీ. ఇంకొక గ్రేటెస్ట్ తెలుగు డబ్డ్ యానిమే ఇది. యానిమే మాత్రం ఓపీ ఉంటుంది, మీరు ఎక్కడ కూడా బోర్డ్గా ఫీల్ అవ్వరు. అండ్ దాంతోపాటు తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 30 విన్లాండ్ సాగా. ఇది కూడా ఓపీ యానిమే, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ తెలుగు డబ్ కూడా దానికి తగ్గట్టు ఇచ్చారు, చాలా బాగుంటుంది. నెంబర్ 31 మాకినే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. ఓపీ యానిమే. ఈవెన్ దీనికి 2025 క్రంచీరోల్ అవార్డ్స్లో సైజ్ ఆఫ్ ద లైఫ్ అవార్డ్ కూడా వచ్చింది అండ్ తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 32 ట్రిలియన్ గేమ్. సో యానిమే అయితే చూడలేదు, మీరు ఒకవేళ చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 33 సుకిమిచి. ఎక్స్ట్రాడినరీ తెలుగు డబ్బింగ్ ఇది అండ్ యానిమే కూడా ఓపీ ఉంటుంది. నెంబర్ 34 ద వీకెస్ట్ టేమర్. యానిమే బాగుంటుంది అండ్ దాంతోపాటు తెలుగు డబ్ కూడా బాగుంటుంది, మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెంబర్ 35 ట్రూ బ్యూటీ. యానిమే అయితే చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు కూడా తెలుగు డబ్ సేమ్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 36 డెత్ మౌంట్. సారీ, ఈ యానిమే అయితే చూడలేదు, మీరు ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. నెంబర్ 37 మై డ్రెస్ అప్ డార్లింగ్. అండ్ దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వన్ ఆఫ్ ద టాప్ రామ్ కామ్ యానిమే అని రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను అండ్ తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 38 కపుల్ ఆఫ్ కుకీస్. సూపర్ యానిమే అయితే చెప్తాను అండ్ తెలుగు డబ్ కూడా సూపర్ ఉంటుంది. నెంబర్ 39 బై బై ఎర్త్. సారీ, ఈ యానిమే ఇంకా చూడలేదు, సో అందుకే దీన్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ కూడా చేయలేకపోయాను, మీరు ఒకవేళ చూసుంటూ కామెంట్ చేయండి. నెంబర్ 40 టోమో చానీస్ గర్ల్. యానిమే అయితే చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు తెలుగు డబ్ కూడా గుడ్ అని చెప్తాను. నెంబర్ 41 ద అపోథెకరీ డైరీస్. ఓపీ యానిమే ఇది అండ్ తెలుగు డబ్ అయితే కొంచెం యావరేజ్గా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెంబర్ 42 ఫ్రీ రన్. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఇది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్. తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ తెలుగు డబ్. నెంబర్ 43 మ్యాషల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అనేది చెప్తాను అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది, చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. నెంబర్ 44 ఐ విల్ బికమ్ విల్నెస్ హూ గెట్స్ డౌన్ ఇన్ ద హిస్టరీ. ఎక్స్ట్రాడినరీ యానిమే ఇది, తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 45 డార్లింగ్ ఇన్ ద ఫ్రాంక్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే అనేది చెప్తాను అండ్ తెలుగు డబ్ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ తెలుగు డబ్. బానిష్ ఫ్రమ్ హీరోస్ పార్టీ అండ్ డిసైడెడ్ టు లివ్ ఎ క్వైట్ లైఫ్ ఇన్ ద కంట్రీ సైడ్. సో ఈ యానిమే అయితే నిజం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. సో ఇంకా చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేయండి అండ్ తెలుగు డబ్ కూడా బాగుంటుంది, బట్ జాపనీస్లో చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇంకా తెలుగు డబ్తో కంపేర్ చేసుకుంటే. నెంబర్ 48 ద స్ట్రాంగెస్ట్ మెజిషియన్ అండ్ డీమన్ లార్డ్స్ ఆర్మీ వాజ్ హ్యూమన్. యానిమే అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 49 డాక్టర్ స్టోన్. యానిమే ఎక్స్ట్రాడినరీ అండ్ దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను, బట్ తెలుగు డబ్ మాత్రం చాలా యావరేజ్. నెంబర్ 50 నో లాంగర్ అలౌడ్ ఇన్ ద అనదర్ వరల్డ్. సూపర్ యానిమే ఇది అండ్ తెలుగు డబ్ కూడా సూపర్ ఉంటుంది. నెంబర్ 51 క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ అనదర్ వరల్డ్. సారీ, ఈ యానిమేని ఇంకా చూడలేదు, మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెంబర్ 53 చిల్లింగ్ ఇన్ అనదర్ వరల్డ్. యానిమే అయితే చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. నెంబర్ 54 హైక్యూ. ఇది ఒక ఓపీ యానిమే అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెంబర్ 55 ద ఏన్షియన్ మ్యాగస్ బ్రైడ్. ఈ యానిమేని ఇంకా చూడలేదు, మీరు ఒకవేళ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
నెంబర్ 56 డీమన్ లార్డ్ రీఎంట్రీ. యానిమే అయితే చాలా బాగుంటుంది, బట్ తెలుగు డబ్ మాత్రం యావరేజ్గా ఉంటుంది. నెంబర్ 57 రేడియంట్. యానిమే చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా సూపర్ ఉంటుంది. నెంబర్ 58 ద గొరిల్లా గాడ్స్ గో టు ద గర్ల్. యానిమే అయితే ఓపీ ఉంటుంది అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన యానిమే ఇది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 59 మెటాలిక్ రాగ్. యానిమే ఓకే యానిమే, మరీ తోపు యానిమే అయితే చెప్పను, బట్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంటుంది. నెంబర్ 60 ద మ్యాజికల్ గోడ్ అండ్ ద ఈవిల్ లియుక్టెంట్ యూజ్ టు బి ఆర్కెమిస్. సారీ యానిమే అయితే చూడలేదు, మీరు చూసుంటే కామెంట్ చేయండి. నెంబర్ 62 అటాక్ ఆన్ టైటన్. ఇంక దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే, అందరికీ తెలిసింది అటాక్ ఆన్ టైటన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే. దీనికి రీసెంట్గా గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డ్ కూడా వచ్చింది. సో ఎక్స్ట్రాడినరీ యానిమే, బట్ తెలుగు డబ్ మాత్రం దీని అంత వరస్ట్ ఏది లేదు. నెంబర్ 62 బ్లాక్ బట్లర్. యానిమే అయితే చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఎపిసోడ్స్ అన్నీ కూడా మనకి తెలుగు డబ్లో అవైలబుల్గా లేవు, బట్ కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు తెలుగులో అయితే చూసేయచ్చు. నెంబర్ 64 ఆకేబీ సైలర్ యూనిఫామ్. ఈ యానిమే కూడా చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 65 ద షేర్ హౌస్ సీక్రెట్ రూల్. ఆటగాళ్ళు 18+ మాత్రమే దీన్ని చూడండి అండ్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. సో తెలుగు డబ్లో చూసే వాళ్ళ కోసం మాత్రం ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. మరి జాపనీస్ అంత కాకపోయినా సరే. సారీ టు సే, చిన్న నోట్ అయితే చెప్తున్నాను. సో స్టార్టింగ్ వీడియోలు చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఓన్లీ క్రంచీ రోల్ అయితే మాత్రమే మెన్షన్ చేశాను, కాబట్టి నేను ఇప్పుడు దాకా క్రంచీ రోల్ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను. సో ఇక్కడ నుంచి కూడా ఏమైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ నుంచి కొన్ని వేరేవి కూడా ఉంటాయి మనకి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమే టైమ్స్ అనేది మనకి చేస్తుంది అండ్ కార్టూన్ నెట్వర్క్, సోనీ. సో ఈ తెలుగు డబ్బింగ్స్ కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కటి కూడా క్రంచీ రోల్లో లేదని మాత్రం కామెంట్ చేయొద్దు, నేను ఇది ముందుగా చెప్తున్నాను. సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. సో ప్రెసెంట్ ఇది చెప్పిన యానిమే కూడా మనకి యానిమే టైమ్స్లోనే అయితే ఉంటుంది. నెంబర్ 66 టైషో ఎరా కాంటాక్ట్ మ్యారేజ్. ఇది కూడా 18+ యానిమే. ఇది ఇంకా చూడలేదు, చూసుంటే కామెంట్ చేయండి. నెంబర్ 67 గాడ్స్ గేమ్ వీప్లే. ఇది ఇంకా చూడలేదు, సారీ, ఇది కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. నెంబర్ 68 వన్ పీస్. యానిమే అయితే ఎక్స్ట్రాడినరీ. ప్రెసెంట్ నడుస్తున్న జనరేషన్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ యానిమే అని అయితే చెప్తాను. అండ్ తెలుగు డబ్ కూడా గుడ్, బట్ అన్ని యానిమేస్ అయితే అన్ని ఎపిసోడ్స్ అయితే లేవు, చాలా తక్కువ ఎపిసోడ్స్, మినిమం ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ 69 ద గాడ్ ఆఫ్ హై స్కూల్. సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ యానిమే. ఎవరికంటే ఫైట్స్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే. ఫైట్స్ని ఇష్టపడని వాళ్ళకైతే ఇది అంత ఎక్కకపోవచ్చు, బట్ తెలుగు డబ్బింగ్ మాత్రం ఓపీ ఉంటుంది. నెంబర్ 70 ఆడమ్ స్వీట్ ఆగోని. 18+ యానిమే టైమ్స్లో ఉంటుంది, చూసేయండి. నెంబర్ 71 మై టైనీ సెన్పై. ఇది కూడా సూపర్ యానిమే, బట్ వర్స్ తెలుగు డబ్ అనేది చెప్తా. నెంబర్ 72 లెట్స్ దిస్ గ్రీవింగ్ సోల్ రిటైర్. సో ఈ యానిమే అయితే నేను ఇంకా చూడలేదు, మీరు ఒకవేళ చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 73 బుచిగిరి. సూపర్ యానిమే ఇది అండ్ తెలుగు డబ్ కూడా సూపర్గా ఉంటుంది. నెంబర్ 74 మై హీరో అకాడమియా. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ యానిమే అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 75 ఓసోబి గురాసి. సో ఇదైతే చూడలేదన్నమాట, 18+ యానిమే ఇది. మీరు చూసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఇవి నాకు తెలిసినంత వరకు తెలుగు డబ్డ్ యానిమేస్. మీ ఫేవరెట్ తెలుగు డబ్డ్ యానిమే ఈ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఒకవేళ చూసి ఉంటే మాత్రం చెప్పడం మాత్రం అసలు మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో దానివల్ల మన వేరే సబ్స్క్రైబర్స్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా దగ్గర నుంచి హ్యూజ్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఎందుకంటే ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను. సో దానికి కారణం ఖచ్చితంగా ఈ లిస్టే. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు మ్యాక్సిమం నచ్చిందని అనుకుంటున్నాను. సో అక్కడక్కడ ఫ్లాస్ అయితే ఉండొచ్చు నా ఎక్స్ప్లెనేషన్లో కూడా, ఎందుకంటే చాలా యానిమేస్ కవర్ చేయాలి కాబట్టి అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అండ్ చూసే వాళ్ళకి మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. సో ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మ్యాక్సిమం నేను ప్రతి వీడియో కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.